విజయ్ మాల్యా, కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్. ఇండియాస్ బిగ్గెస్ట్ బీర్ కంపెనీ అయిన యునైటెడ్ బ్రేవరీస్కి అతను చైర్మన్గా వహించిండు. దాని సబ్సిడరీస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అతను చైర్మన్ అయ్యాడు. అతను ఓన్గా కూడా కొన్ని కంపెనీస్ని స్టార్ట్ చేశాడు. అతని నెట్వర్త్ వచ్చేసి $1 బిలియన్ పైన ఉండే. అదే ఇప్పుడు రీసెంట్లీ ఆర్సీబీ స్టాంపీడ్ స్ట్రాటజీ జరిగింది కదా, లైక్ విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియంకి ఒక పరేడ్ ఉంటుంది అనుకున్నాం కదా. సో ఈ విధాన సౌధ ఏతుందో ఇది ఒక స్టేట్ లెజిస్లేచర్ బిల్డింగ్. సో ఈ బిల్డింగ్కి జస్ట్ పక్కనే కింగ్ఫిషర్ టవర్స్ ఉంటుంది. ఆ టవర్స్ పైన విజయ్ మాల్యాకి 40,000 స్క్వేర్ ఫీట్ పెంట్ హౌస్ ఉండేది. ఇన్ఫినిటీ పూల్, హెలిప్యాడ్. ఆ పెంట్ హౌస్లో కూర్చొని బయటికి చూస్తే బెంగళూరు సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. అలాంటి ప్లేస్ని ఓన్ చేస్తే మాల్యాకే కాదు ఎవరికైనా సరే నేను బెంగళూరు సిటీకే కింగ్ రా అనే ఫీలింగ్ తెప్పిస్తుంది. అండ్ దీంతో పాటు అక్కడ లండన్లో కార్నివిల్ టెర్రస్ మ్యాన్షన్స్, అదొక లగ్జరీ మ్యాన్షన్స్. అండ్ అక్కడ హెడ్ఫోర్డ్ షైర్లో లేడీ వాక్ మ్యాన్షన్స్, ముంబైలో సీ ఫేసింగ్ బంగ్లా, అక్కడున్న బాలీవుడ్ స్టార్స్తో తగ్గనంటే తగ్గను అన్నట్టు సీ ఫేసింగ్ బంగ్లాను కూడా ఓన్ చేశాడు. ఇండియాలో ఎవరి దగ్గర లేనట్టు అతని దగ్గర ఒక లగ్జరీ యాచ్ ఉంది. దాని ఖరీదు ఆల్మోస్ట్ $93 మిలియన్. ఒక్కసారి ఆలోచించండి, అతను ఏ స్టేజ్లో ఉన్నాడు, ఎంత హైలో ఉన్నాడు. సో ఇవే కాకుండా అతను చాలా లగ్జరీ ప్రైవేట్ జెట్స్ని ఓన్ చేసేవాడు, ప్రైవేట్ హై అండ్ కార్స్ని ఓన్ చేసేవాడు. అండ్ ఒకసారి ఒక సెన్సేషన్ కూడా జరిగింది. లైక్ ఏంటంటే 2015లో అతని 68th బర్త్డేకి $2 మిలియన్ స్పెండ్ చేసి పార్టీని అరేంజ్ చేసిండు. $2 మిలియన్ అంటే ఇక్కడ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆల్మోస్ట్ 13 కోట్ల రూపాయలు. ఒక జస్ట్ బర్త్డే పార్టీకి అంత ఖర్చు చేసింది విజయ్ మాల్యా మాత్రమే. దాదాపు 400 కోట్ల పైనే పెట్టి ఆర్సీబీ వెంచర్స్ని కొనుక్కున్నాడు. ప్లాట్ఫామ్ ఎక్స్ పైన కానీ, సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ విజయ్ మాల్యా పైన చాలా డిస్కషన్స్ చేస్తున్నారు. బ్యాంకుల దగ్గర 6,200 కోట్ల అప్పులు తీసుకొని ఇప్పుడు ఎక్కడికి పారిపోయాడు? బ్యాంకులన్నిటికీ తిరిగి ఇవ్వవలసిన 9,000 కోట్లని ఎప్పుడు ఇస్తాడు? అసలు విజయ్ మాల్యా ఎక్కడ? బ్యాంకులకి తను తీసుకున్న డబ్బును తిరిగి ఇస్తాడా? అసలు ఇవ్వగలడా? అసలు ఇంత ఇన్సెక్యూర్గా బ్యాంక్స్ ఎందుకు విజయ్ మాల్యాకి లోన్స్ ఇచ్చినాయి? ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 17 బ్యాంకులను ఇప్పుడు ఇతను స్కామ్ చేశాడు. తీసుకున్నది 6,200 కోట్లు అవుతాయి, ఇప్పుడు వడ్డీతో సహా 9,000 కోట్లను ఇప్పుడు ఎలా ఇస్తాడు? సో ఇలా నేషన్ వైడ్ డిఫరెంట్ అలిగేషన్స్ని విజయ్ మాల్యా పైన రుద్దడం జరిగింది. ఒక సైడ్ గవర్నమెంట్ నుంచి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎలా అయినా సరే ఈ డబ్బును వెనక్కి తేవాలి, బ్యాంక్స్ నష్టాల్లో ఉండకూడదని గవర్నమెంట్ చేయాల్సిన వర్క్ గవర్నమెంట్ చేస్తూనే వచ్చింది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత, చాలా కష్టపడ్డ తర్వాత, ఇటు బ్యాంక్స్ అటు గవర్నమెంట్ ఒక్కోసారి ఫారెన్ కొలాబరేషన్స్ కలిసికట్టిగా పనిచేసిన తర్వాత ఎట్టకేలకి విజయ్ మాల్యా దగ్గర నుంచి తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బులే తీసుకున్నారు. విజయ్ మాల్యా తీసుకుని 6,203 కోట్లు, దానికి ఇంట్రెస్ట్తో కలిపి 9,000 కోట్లు కట్టాలి. కానీ కట్టలేక ఫారెన్కి వెళ్ళి దాక్కున్నాడు. అండ్ ప్రజెంట్ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసి ఆ ఇంట్రెస్ట్ అంతా కలిసి ఇప్పుడు మొత్తం అది 14,131 కోట్లు అయింది. అండ్ స్టిల్ బ్యాంక్స్ దీన్ని రికవర్ చేయగలిగారు. చాలా సింపుల్గా చెప్పాలనుకుంటే యునైటెడ్ బ్రేవరీస్ షేర్స్ ఏవైతే ఉన్నాయో అందులో 60% ఆఫ్ షేర్స్ని అమ్మేయడం జరిగింది. దాంతో ఆల్మోస్ట్ 8,589 కోట్లు. అండ్ యునైటెడ్ స్పిరిట్స్, మెక్డోవెల్స్ యొక్క సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అమ్మేసి ఆల్మోస్ట్ 3,644 కోట్లు. అతనికి ఇండియాలో, యూకేలో, ఫ్రాన్స్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటినీ అమ్మింపించేసి దాదాపు 1,500 కోట్లు. అండ్ ఇంకా వేరే ఇతర సెటిల్మెంట్స్ చేసి మిగిలిన అమౌంట్స్ని కూడా ఎట్టకెళ్ళకి బ్యాంక్స్ వాపస్ తీసుకోగలిగినాయి. సో ఇది ఎంటైర్ స్టోరీ, ఇది అందరికి తెలిసిందే. బట్ విజయ్ మాల్యా కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇక్కడ మనం బ్యాంక్ సైడ్స్ చూసాము, విజయ్ మాల్యా పీక్ టైమ్స్లో ఎలా ఉన్నాడో చూసాము. బట్ ఓవరాల్గా విజయ్ మాల్యా మాటల ద్వారా అతను రీసెంట్లీ ఇచ్చిన పాడ్కాస్ట్ ఏదైతే ఉందో రాజ్ శమానితో, అందులోకి వెలుగులోకి వచ్చిన పాయింట్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా ఏం జరిగింది, విజయ్ మాల్యా సైడ్ ఏంటి? ఈ పాడ్కాస్ట్లో ఇప్పుడు రాజ్ శమాని అండ్ విజయ్ మాల్యా పాడ్కాస్ట్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ వైరల్ అయిపోయింది. విత్ ఇన్ జస్ట్ 1 day మోర్ దెన్ 1 crore వాచ్ వ్యూస్ వచ్చాయి. దిస్ వీడియో, ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియో ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దాట్ పాడ్కాస్ట్. సో ఆ పాడ్కాస్ట్లో ఏ పాయింట్స్ పైన విజయ్ మాల్యాని క్వశ్చన్ చేశారు అండ్ అతని ఆన్సర్స్ ఏంటి, అందులో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే డైలీ ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే స్టార్ట్ చేశాను. నాకు మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇలానే ఎవ్రీడే ఒక వీడియో అప్లోడ్ చేయగలుగుతాను. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఇతనేమో 9,000 కోట్లు స్కామ్ చేసేసి ఫారిన్ కంట్రీకి పారిపోయాడు. ఇంకోవైపు అతను ఎంతైతే ఇవ్వాలో అంతకు మించి గవర్నమెంట్ అతని నుంచి కవర్ చేశారు. జనవరి 2019లో ఇండియన్ గవర్నమెంట్ విజయ్ మాల్యాని ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్ అని ముద్ర వేసింది. ఇక్కడ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా సరే 100 కోట్ల పైన స్కామ్ చేసి ఫారిన్ కంట్రీకి పారిపోయి ఆ డబ్బును తిరిగి ఇవ్వకుండా కంట్రీకి మళ్ళీ వాపస్ రాకుండా ఎవరైతే బయట దాక్కుని ఉంటారో వాళ్ళని ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ అంటారు. సో విజయ్ మాల్యాని కూడా 2019లో ఆ ముద్ర వేసింది. సో ఇక్కడ విజయ్ మాల్యాతోనే కాకుండా సేమ్ ఇప్పుడు విజయ్ మాల్యా లాంటి స్కామ్స్ చేసి ఫారిన్ కంట్రీకి పారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అందరికి చాలా గట్టిగా వినిపించిన పేరు రీసెంట్లీ నీరవ్ మోడీ.
సో ఇతను ఒక డైమండ్ మర్చెంట్, ఇతనికి ఒక లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ కూడా ఉంది. సో ఇతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో దాదాపు 13,000 కోట్లను స్కామ్ చేశాడు. అండ్ స్కామ్ చేసి ఆ డబ్బులు రీపే చేయాల్సిన టైం వచ్చినప్పటికీ ఇతను యూకేకి పారిపోయాడు. సో ఇదంతా 2018లో జరిగింది. సో ఇట్లా వీళ్ళందరినీ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ అని అంటారు. ఇలా వీళ్ళిద్దరే కాదు, చాలా మంది ఉన్నారు. లైక్ నితిన్ జయంతిలాల్ సందేశారా అండ్ ఫ్యామిలీ అని ఇంకొక స్కామ్ జరిగింది, దాదాపు 8,000 కోట్లు. సో ఇక్కడ వీళ్ళందరినీ దేశ ద్రోహుల్లాగా, ఆల్మోస్ట్ అంటే దేశ ద్రోహులని కాదు, బట్ ఎకనామిక్ అఫెండర్స్ అని ఒక ట్యాగ్ వేస్తారు. వీళ్ళని సింపుల్గా చెప్పాలంటే దొంగలు అని ఒక ముద్ర పెట్టారు. ఇది ఇండియన్ ప్రజలు కాదు, ఇండియన్ గవర్నమెంటే ఒక లా ప్రకారంగా వీళ్ళని అఫెండర్స్ అని చెప్తుంది. సో ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే, విజయ్ మాల్యా ఏమంటున్నాడు, నేను లోన్ తీసుకుంది 6,203 కోట్లు, దాన్ని నేను తిరిగి ఇవ్వాల్సింది 9,000 కోట్లు. కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంకి నేను స్టార్ట్ చేసిన కంపెనీ ఏదైతే ఉందో అది కూలిపోయింది. అది కూలిపోవడం వల్ల నేను రికవర్ చేయలేకపోయాను. అంతలోనే నా పైన ఎకనామిక్ అఫెండర్ అని ట్యాగ్ వేసింది ఇండియన్ గవర్నమెంట్ అని అంటున్నాడు. అండ్ అతను చెప్పే ఇంకో మాట ఏంటంటే, ఇప్పుడు సేమ్ అతని సిచ్యువేషన్ వేరే వాళ్ళకి వచ్చింది కదా, లైక్ నీరవ్ మోడీ, మేల్ చోక్సీ, నితిన్ జయంతిలాల్, వీళ్ళంతా స్కామ్ చేసిన తర్వాత ఎవరైనా సరే ఇంత మొత్తంలో విత్ ఇంట్రెస్ట్ ఎవరు ఇవ్వలేదు. అయినా సరే స్టిల్ ఈ ఇండియన్ మీడియా, ఇండియన్ గవర్నమెంట్ నన్ను ఒక దొంగ అనే ముద్ర వేసి ఉంచింది, ఆ దొంగ అనే పిలుస్తుంది. సో దీన్ని నేను ఖండిస్తున్నాను అని అతను అంటున్నాడు. ఏ దేశ ప్రజలు, ఏ బ్యాంక్ సిస్టమ్, లేకపోతే ఏ మీడియా అయితే విజయ్ మాల్యాని దొంగ అని ముద్రించిందో వాళ్ళందరికీ రిప్లై ఇస్తూ విజయ్ మాల్యా సింపుల్ క్వశ్చన్ అడిగిండు, ఒకవేళ నేనే నిజమైన దొంగనైతే ఈ దేశంలో ఎందుకు ఇన్ని తప్పులు జరుగుతున్నాయి, వీటి గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాడు. అందులో మెయిన్ ఎగ్జాంపుల్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. ఇవి చాలా వ్యాలిడ్ పాయింట్స్, వీటి గురించి అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. పాయింట్ నెంబర్ 1, సిస్టమాటిక్ ఇష్యూస్ ఇన్ ఇండియన్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే ఇండియాలో ఒక సామాన్యుడైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే అతను ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతే స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అసలు ఎంత ఈజీగా ఉన్నాయి. 100 మంది బిజినెస్ చేద్దాం అనుకుంటే అందులో ఎంతమంది ఇక్కడ బిజినెస్ చేయగలుగుతున్నారు? సో దీన్ని ఈజ్ ఆఫ్ బిజినెస్ అంటారు. సో విజయ్ మాల్యా ఏమంటుండంటే, రీసెంట్ డేటా ప్రకారం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అవుట్ ఆఫ్ 190 కంట్రీస్ ఇండియా 63rd ర్యాంక్లో ఉంది. అండ్ స్టార్టింగ్ అప్ ఏ బిజినెస్లో అయితే ఏకంగా 136th ర్యాంక్ ఉంది. అండ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్స్ కానీ, పర్మిట్స్ కానీ, రిక్వైర్డ్ లైసెన్స్ కోసము ఆల్మోస్ట్ 10 to 12 ప్రొసీజర్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో ఎవరైనా సరే ముంబైలో కానీ, ఢిల్లీలో కానీ ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మినిమం 18 days ఆఫ్ టైం పడుతుంది. సో ఇదే డేటాని వేరే కంట్రీస్తో కంపేర్ చేసి చూస్తే ఇండియా అనేది చాలా వెనుకబడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కంట్రీ ఉంది న్యూజిలాండ్ అనేసి, అక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎంతో తెలుసా? ర్యాంక్ 1. అంత చిన్న కంట్రీలోనే, అంత చిన్న సిస్టంలోనే అంత మంచి ర్యాంక్ ఉంది. కానీ ఇక్కడ ఇండియాలో ఇంత పెద్ద ఎకానమీ అయ్యండి, ఇంత పెద్ద పాపులేషన్ అయ్యండి, జీడిపిలో 4th పొజిషన్లో ఉన్నా సరే ఇట్లాంటి మరి ఎన్నో ఫ్యాక్టర్స్లో ఇండియా వెనుకబడే ఉంది. పాయింట్ నెంబర్ 2, ఇండియా లీగల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది చాలా వరస్ట్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ 2020లో 4,80,000 మంది వరకు ప్రిజనర్స్ ఉన్నారు, అంటే జైల్లో ఉన్నారు, ఖైదీలు ఉన్నారు. అందులో 76% అండర్ ట్రయల్స్లోనే ఉన్నారు. అంటే వాళ్ళు క్రైమ్ చేసినట్టు ఇంకా ప్రూవ్ అవ్వలేదు. అవ్వకపోయినా సరే అంత పెద్ద నెంబర్లో వాళ్ళు ఇంకా ప్రిజన్లోనే ఉంచారు. సో ఒకసారి ఆలోచించండి, అతను తప్పు చేశాడా లేదా, అది ప్రూవ్ అయిందా లేదా, జడ్జ్మెంట్ వచ్చిందా లేదా, ఇవేవి సంబంధం లేదు. అతన్ని అండర్ ట్రయల్లో జైల్లోనే ఉంచడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 3, అసలు ఇక్కడ పొలిటికల్ పార్టీస్ కోసం మీడియా ఉందా, లేకపోతే మీడియా కోసం పొలిటికల్ పార్టీస్ ఉందో కూడా అర్థం కావట్లేదంట. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025 ప్రకారము 180 దేశాలలో ఇండియా ర్యాంకింగ్ ఎంతో తెలుసా? 151, 151. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మీడియాని ఎంతలా కంట్రోల్ చేయబడుతుందో, ఎంతలా డిస్ట్రాక్ట్ చేయబడుతుందో. సో ఇలా చాలా డిఫరెంట్ పాయింట్స్ని పాయింట్అవుట్ చేస్తూ విజయ్ మాల్యా ఇక్కడ ఇండియన్ సిస్టంలో ఉన్న బ్యాక్ డ్రాప్స్ గురించి మాట్లాడారు. సో ఇంత జరిగాక కూడా అతను ఎంతైతే లోన్ తీసుకున్నాడో అండ్ ఎంతైతే ఇంట్రెస్ట్ కూడా కలిపి కట్టాలో, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, దానికి 2 times ఆల్రెడీ కట్టాడు. ఆల్దో ఇక్కడ కొంచెం ఇన్ఫ్లేషన్లో డిఫరెన్స్ పడవచ్చు, బట్ స్టిల్ ఈ పాయింట్ ఆఫ్ టైంకి 14,131 crores అంటే అతని నెట్వర్త్ కన్నా అది చాలా ఎక్కువే. అతని ప్రాపర్టీస్ని, అతని కంపెనీ షేర్స్ని, అతను ఏవైతే సెక్యూరిటీస్ని హోల్డ్ చేస్తున్నాడో అతని ఓన్ కంపెనీస్లో అవన్నిటిని అమ్మేసి ఈ బ్యాంక్స్ కానీ, ఇండియన్ గవర్నమెంట్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ మొత్తానికి అయితే ఇతని దగ్గర నుంచి అమౌంట్ని కలెక్ట్ చేసింది. బట్ స్టిల్ ఇతన్ని దొంగ అనే ముద్ర వేసింది. ఈ టాపిక్ వచ్చేసి ప్రెజెంట్లీ త్రూ అవుట్ ఇండియా ట్రెండింగ్ అవుతుంది. జస్ట్ 1 day బిఫోర్ రాజ్ శర్మాని ఇతనితో పాడ్కాస్ట్ చేశాడు. విత్ ఇన్ 1 dayలో more than 1 crore వ్యూస్ వచ్చాయి అనమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కరెంట్లీ ఎంత సెన్సేషన్ అవుతుందో. ఇవైతే మెయిన్ ఓవరాల్ వ్యూ అనమాట. This is it about Vijay Mallya, and thank you for watching.